నిరుద్యోగుల పరిస్థితి హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 31 నెలల నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉన్నది? ఇప్పుడు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కాబోతుంది. రేపు డిసెంబర్ వస్తే ఇప్పుడు నిరుద్యోగులు ఎలా చూస్తున్నారు కదా, 5 రూపాయల భోజనం సిటీ సెంటర్ లో తింటున్నారు. అదే విధంగా మన తెలుసుకున్న సాయిబాబా టెంపుల్ లో అన్నదాన కార్యక్రమం ఎక్కడున్నాయి అని మనం ఎదురు చూసుకుంటా అన్నదాన కార్యక్రమంలో లైన్ లో సీరియల్ లో నిలబడి తినుకుంటా బాధలు పడుతున్నారు. రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక క్యాటరింగ్ వెళ్తున్నారు పిల్లలు. ఈ ఐస్ క్రీమ్ లో పనికి వెళ్తున్నారు. తర్వాత ర్యాపిడోలు కొట్టుకుంటా అన్ని విధాలుగా బాధలు పడుకుంటా చదువుకుంటున్నారు. వాళ్ళ బాధలు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు కూడా లేదు. వీళ్ళంటున్న ప్రజాపాలన లాగా లేదు, ఇది ప్రజాప్రభుత్వం వల్ల లాగా లేదు, ఇది దొరల ప్రభుత్వం వల్ల నిర్వహిస్తున్నారు. మా ఒకవేళ ఈ ప్రజాపాలన ఇది ప్రజాప్రభుత్వం అయితే మా బాధని తెలుసుకొని ఇప్పటికైనా ఇమీడియట్ గా 20,000 నోటిఫికేషన్ ని విడుదల చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్ 36 సంవత్సరాలు ఇవ్వాలి, 38 సంవత్సరాలు ఎస్ఐకి ఇవ్వాలి. జీవన్ నెంబర్ 46 ని రద్దు చేసి ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి. లేని పక్షంలో ఈ నిరుద్యోగులు అందరూ కలిసి మేము ఎంట్రీ తాగుతాము. ఆ ఎంట్రీలో పాలు పంచుకునేది మీరు కూడా ఉన్నారు. మేము ఒక్కళ్ళే తాగితే కాదు, మీరు కూడా తాగాలి. ఎందుకో తెలుసా, మేము పాపం మా చెప్పుతూనే మేము కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా, ఆ రోజు మీరు మిమ్మల్ని నమ్మి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ రోజు ఆ ఎంట్రీలో భాగం మీకు కూడా ఉంది. 1 లీటర్ ఎంట్రీలో సగం ఎంట్రీ మీరు తాగండి, సగం మేము తాగుతాం. అప్పుడు ఎవరు ఏజ్ అనేది సభ పంచుకుందాం. ఎందుకో తెలుసా, మిమ్మల్ని నమ్మినావు. ఈ రాహుల్ గాంధీ మా సిటీ సెంటర్ అవి తీసుకొచ్చారు, నమ్మి మిమ్మల్ని గద్దెక్కించడం కానీ మమ్మల్ని మోసం చేశారు. ఆ ఎంట్రీ మమ్మల్ని తాగమంటున్నారు కదా, ఆ ఎంట్రీలో ఇద్దరం సగం తాగుదాం.